సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు సాగుతోంది. అయితే రాష్ట్రానికో ఫార్ములా చొప్పున బీజేపీ రాజకీయం చేస్తోంది. బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో అధికార పక్షాల నుంచి నేతలను లాగడం, వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు బీజేపీ నేతలు. ఎన్నికల్లో బీజేపీ కొత్త ఎత్తులు. రాష్ట్రానికో ఫార్ములా, ప్రాంతానికో స్ట్రాటజీ. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మక అడుగులు. బలం లేని చోట వలస నేతలకు ప్రాధాన్యం. సామాజిక సమీకరణాలను లెక్కేసుకుంటోన్న బీజేపీ అగ్రనాయకత్వం. సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఫిర్ ఏక్ బార్ మోదీ అనే నినాదంతో ముందుకు సాగుతున్న కమలం నేతలు రెండోసారి అధికారం చేపట్టాలన్న ఆశతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకే రాష్ట్రానికో ఫార్ములా ప్రయోగిస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్ట్రాటజీతో ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. వాస్తవానికి 2014 బీజేపీ గెలుపులో హిందీ బెల్ట్ రాష్ట్రాలు కీలకంగా పనిచేశాయి. బీజేపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టాయి. ఒక్క యూపీలోనే 71 స్థానాలు సాధించింది బీజేపీ. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్తో పాటు పలు రాష్ట్రాల్లో పరిస్థితులు మారాయి. అందుకే ఇప్పుడు బలం లేని రాష్ట్రాల్లో కూడా గెలిచేందుకు కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. అందుకే ప్రతి రాష్ట్రానికి ఓ గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమీకరణాలను లెక్కలేసుకుంటోంది బీజేపీ. పశ్చిమ బెంగాల్లో ఎదిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీజేపీ. అక్కడ మమతను ఎదుర్కొని నిలబడేందుకు కిందా మీద పడుతోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బలంగా పాతుకుపోవడంతో పునర్వైభవం కోసం సిపిఎం, కాంగ్రెస్లు శ్రమిస్తున్నాయి. అయితే సిటిజన్షిప్ యాక్ట్ తో పాటు కాషాయ నినాదంతో బెంగాల్లో ఎదగాలని చూస్తోంది బీజేపీ. అందుకే మమతను ఢీకొట్టడంతో పాటు తృణమూల్లోని కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. ఇక్కడ టీఎంసీ మాజీ నేతలకే కీలక బాధ్యతలు అప్పగించి మమతను దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. అందుకే తృణమూల్ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించిన ముకుల్ రాయ్ ను పార్టీలో చేర్చుకుంది. చేర్చుకోవటమే కాదు, బెంగాల్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ బాధ్యతలు అప్పగించింది. దీంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎన్నికల వ్యవహారాలను ఈయనే చూసుకుంటున్నారు. పనిలో పనిగా తృణమూల్ నుంచి నేతలను బీజేపీలో చేర్చుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల జోరు పెరిగాక ఇంకా చేరికలుంటాయని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు యోగి లాంటి నేతలు బెంగాల్ను చుట్టేస్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ నంబర్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. అందుకే సొంత పార్టీ నేతలకు కాకుండా టీఎంసీ నుంచి వచ్చిన నాయకుడికి పగ్గాలు అప్పగించడం ఇక్కడ ఆసక్తికర అంశం. ఇది రాజకీయంగా వర్కౌట్ అవుతుందని బీజేపీ అగ్రనేతలు లెక్కలేసుకుంటున్నారు. బెంగాల్ మాత్రమే కాదు, ఒడిశాలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. నిజానికి ఒడిశాలో జెండా పాతేందుకు బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ కమలానికి సన్నిహితంగా ఉన్నప్పటికీ మిత్రపక్షాన్నే మింగేసే ప్రయత్నాలు చేయడంతో నవీన్ పట్నాయక్ అలర్ట్ అయ్యారు. అందుకే బీజేపీపై విమర్శల జోరు పెంచుతున్నారు. ఇక్కడ బెంగాల్ ఫార్ములానే పాటిస్తోంది బీజేపీ. బీజేడీలో కీలకంగా ఉన్న ఎంపీ జయపాండాను పార్టీలో చేర్చుకున్నారు బీజేపీ నేతలు. వచ్చి రావడంతోనే ఆయన జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు అధికార ప్రతినిధిగా నియమించారు. ఇంకా ఒడిశాలోనూ బీజేపీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవానికి గతేడాది నుంచే బీజేపీలో చేరేందుకు జైపాండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జైపాండా ప్రయత్నాలను పరిశీలించిన నవీన్ పట్నాయక్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీళ్లే కాదు, ఇంకొందరిని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఎన్నికలు జరగనుండడంతో బీజేపీ, అటు ఆర్ఎస్ఎస్ వర్గాలు ఒడిశాపై ప్రధానంగా దృష్టి సారించాయి. కుదిరితే ఎదురు పార్టీ నేతలను లాగడం, లేకుంటే బలమైన నేతలను బరిలోకి దించడం. బీజేపీ స్ట్రాటజీ ఇదే. శబరిమల వివాదంతో కేరళలో పుంజుకున్నట్టు కనిపిస్తున్న బీజేపీ ఇక్కడ ఎలాగైనా ఖాతా తెరవాలని చూస్తోంది. శబరిమల కార్డును ఉపయోగిస్తూనే సామాజిక సమీకరణాలను లెక్కేస్తోంది. అందుకే ఇక్కడ ఖాతా తెరిచేందుకు
కుమ్మనం రాజశేఖరన్ ను రంగంలోకి దించేందుకు సిద్ధమైంది బీజేపీ. మిజోరాం గవర్నర్ గా ఉన్న కుమ్మనం రాజశేఖరన్ ను బీజేపీ పెద్దలు హడావుడిగా ఆ పదవికి రాజీనామా చేయించారు. ఆ వెంటనే కేరళలో కీలక బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పై రాజశేఖరన్ ను దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో శశి థరూర్ పై రాజగోపాల్ ను బరిలో నిలిపింది బీజేపీ. అయితే ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో రాజగోపాల్ ఓడిపోయారు. అయితే తిరువనంతపురంలో నాడార్, లాటిన్ కేథలిక్ ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే రాజశేఖరన్ ను బరిలోకి దించితే నాడార్ ఓట్లతో పాటు శశి థరూర్ వ్యతిరేక ఓట్లు పడతాయని బీజేపీ భావిస్తోంది. దానికి తోడు ఆర్ఎస్ఎస్ లో సుదీర్ఘంగా పనిచేసిన రాజశేఖరన్ సేవలు కేరళలో అవసరమని బీజేపీ భావిస్తోంది. మరోవైపు మధ్యప్రదేశ్లోనూ ఇలాంటి వ్యూహాత్మక అడుగులే వేసింది బీజేపీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మధ్యప్రదేశ్లో ఓటమి అగ్రవర్ణాలు బీజేపీకి దూరం కావడమేనని ఆ పార్టీ అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు భావించారు. అందుకే అక్కడ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కాకుండా బ్రాహ్మణ వర్గానికి చెందిన భూపేష్ భార్గవ్ ను విపక్ష నేతగా ప్రకటించారు. ఈ చర్య ద్వారా అగ్రవర్ణాల్లో బీజేపీపై ఆగ్రహం తగ్గుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ లెక్కలేసుకుని బీజేపీ పోల్ ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైన చోట ప్రత్యర్థి పార్టీలోని నేతలను లాగేసుకుంటున్నారు. కానీ సామాజిక సమీకరణ లెక్కలు వేస్తున్నారు. ఇలా రాష్ట్రానికో ఫార్ములా సిద్ధం చేసుకుంది బీజేపీ. ఇలాంటి స్ట్రాటజీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. అసోంలో ఇలాగే విపక్ష పార్టీకి చెందిన నేతలను లాగేసుకుని ఎన్నికల్లో గెలిచింది బీజేపీ. అసోం గణ పరిషత్ కు చెందిన సర్బానంద్ సోనోవాల్ ను బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకుంది. తర్వాత ఆయన నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లి గెలిచిన సర్బానంద సోనోవాల్ ను సీఎం చేసింది బీజేపీ. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఫార్ములా వర్కౌట్ అయింది.